వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లాడ్? యూ మస్ట్ నో ద నేచర్ ఆఫ్ ద లాడ్. యూ మస్ట్ నో నేచర్ ఆఫ్ ద డెవిల్. యూ మస్ట్ నో ద నేచర్ ఆఫ్ ద లాడ్. దేవుడి యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. అసలు దేవుడు అంటే నీకు తెలుసా? దేవుడు అంటే నీకు తెలుసా? ముందు దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుని స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత అపవాది గురించి కూడా తెలుసుకోవాలి. వాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు, వాడు ఏం పనులు చేస్తాడు, వాడి గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోలేదనుకో వాడిని నువ్వు జయించలేవు. వాడు నీ జీవితంలో ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు. వాడి గురించి నీకు తెలియకపోతే, తెలిస్తే నువ్వు వాడిని జయిస్తావు. తెలియలేదనుకో వాడు నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు, వాడు నిన్ను ఆట ఆడేసుకుంటాడు. అందుకని నీకు తెలియాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్వభావం నీకు తెలియాలి. సో దేవుని యొక్క స్వభావం ఏంటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద గాడ్? దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవుని యొక్క స్వభావము ఏంటి చెప్పాలి. దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవుని యొక్క స్వభావం ఎలాంటి స్వభావం? ఒక స్వభావం చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమై ఉన్నాడు. అవునా కదా? దేవుడు ప్రేమై ఉన్నాడు. నిన్ను కొడితే తిడితే ప్రేమ అవుతాడా? ఏదైనా బాగలేదనుకో దేవుడు ఎందుకు పెట్టాడో అంటాం. అవునా కదా? దేవుడు ఎందుకు పెట్టాడో అంటాం. నేనేం తప్పు చేశానో దేవుడు ఎందుకు పెట్టాడో ఇట్లాగా అని దేవుడు అంట. వాస్తవానికి దేవుడు పెట్టాడా లేకపోతే దెయ్యం పెట్టింది? అది దెయ్యం పెట్టింది. ఎందుకు పెట్టింది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. తెలుసు కదా, ఇంకా మన పేటలో తెలుసు కదా, మన పేటలోకి వెళ్ళింది ప్రార్థన చేయడానికి. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, ఏంటమ్మా వీళ్ళకి ఈ కాలు ఎరగడానికి కారణం ఏంటి అని అడిగారు. ఎందుకు అయిందనంటే, ఏమన్నాయా నీకు తెలియదు ఏముంది? వాడు దేవుడు మాట వినకుండా వాడు ఇష్టానుసారం వాడు తిరుగుతున్నాడు. అయితే దేవుడు ఆయన దగ్గర తెచ్చుకోవడానికి కాలు కొట్టేశాడు. అంతే. ఎందుకంట దేవుడి దగ్గరికి ఆయన తెచ్చుకోవడం కోసం వీడికి కాలు కొట్టాడంట. అప్పుడు అంటే దేవుడు అంత చేతగానోడా? నీ కాలు ఎరగొట్టి తెచ్చుకునేవాడా? అప్పుడు నీకు దేవుడికి పెద్ద తేడా లేదు కదా. నువ్వు కూడా ఏమంటావు? పోయినసారి మనకి వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈసారి కూడా మనం కూడా ఏమి ఇవ్వకూడదు. వాళ్ళు మనతో బాగలేదు కాబట్టి వాళ్ళకి మనము ఇవ్వకూడదు, మనమే అని అనుకుంటాం కదా. అప్పుడు దేవుడికి నీకు పెద్ద తేడా ఏముంది? అంతేనే కదా. అంటే దేవుడి దగ్గర తెచ్చుకోవడం కోసం దేవుడు అలా చేస్తాడా? చెప్పండి నాకు. ఆమె ఏమైందంటే, ఈ కాలు ఎందుకు ఇరిగిందమ్మా అని నేను అడిగా. అంటే ఏంది, యాక్సిడెంట్ ద్వారా ఇరిగిందా, లేదంటే ఏమైనా గుద్దిందా, లేదంటే తాగి పడిపోయాడా, అది తెలుసుకోవడం కోసం నేను అడిగితే, ఎందుకు ఇరిగిందమ్మా ఈ కాలు అంటే ఆమె ఏమంటుందంటే, ఎందుకు ఇరిగేది ఏమన్నాయా, వాడు చర్చికి రావట్లేదు, తాగి తిరుగుతున్నాడు, దేవుడు ఒక తను అన్నాడు, ఇరిగిపోయింది. ఇప్పుడు చర్చికి రావడం కోసం దేవుడు అక్కడ చేశాడు. ఇప్పుడు ఈ దేవుడు అట్లాంటి దేవుడు మంచి దేవుడు అవుతాడా? ప్రేమ కలిగిన దేవుడు అవుతాడా? వాస్తవం ఏంటంటే, మనం దేవుని దగ్గర లేకపోతే, మనం దేవునితో సంబంధంగా లేకపోతే, అపవాది వెళ్ళి వాడిని ఫుట్బాల్ ఆడాడు, వాడు గత కొట్టాడు. కొట్టినప్పుడు అప్పుడు కుడియమోడో ప్రభువా అని మనం ప్రభు దగ్గరకు వచ్చాం. ప్రభు దగ్గరికి వచ్చాం కాబట్టి ప్రభు మనల్ని కాపాడాడు. అంతేగాని దేవుడి కారణం కాదు. మనం దేవునితో లేకపోవటం వల్ల వాడు కొట్టాడు. మనం దాన్ని ఎవరి మీద చెప్తాము? దేవుడి మీద చెప్తాం. దేవుడితో మనం లేకపోవటం వల్ల అపవాదిగాడు కొట్టాడు. సో ఇప్పుడు మనం ఎలా దాన్ని జయించాలి మనం అంటే, అందుకని వాక్యం ఏం చెప్తుంది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఏం చెప్తుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని మీరు ఎదిరించండి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోను. మనం దేవునికి లోబడి ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమా స్వరూపి. ఇంకా ఏం చెప్తుంది? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వాక్యం ఏం చెప్తుంది? 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. అర్థమైందా? ఆయన యందు ఏ మాత్రము చీకటి లేదు, ఆయన వెలుగు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగు సంబంధమైన క్రియలు మనం చేయాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులుగా, రాత్రి సంబంధులుగా మనం ఉండకూడదు. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారం అవుతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడుగా చేయను. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన వెలుగులో ఉన్న ప్రకారం కూడా మనం కూడా వెలుగులో నడవాలి. ఇంకొక వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇంకో వాక్యం ఏం చెప్తుందంటే వెలుగు సంబంధులు వెలుగు దగ్గరకు వస్తారంట, చీకటి సంబంధులు వెలుగు నొద్దకి రారు. ఎందుకనగా వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు వారి క్రియలు బయటపడతాయని వారు వెలుగు నొద్దకి ఎంత మాత్రం రారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా మీకు? చీకటి సంబంధులు వెలుగు దగ్గరికి రారండి. ఎందుకని? ఇప్పుడు తావబోతుడు అన్నాడు అనుకో, వస్తాడా మందిరానికి? రాడు. ఎందుకని? వాడి క్రియలు చెడ్డమైనందున వాడు వెలుగు దగ్గరకు వస్తే వాడి క్రియలు పట్టమైనవుతాయని, అందుకని వెలుగు దగ్గరికి రాకండి. ఎవరైనా పాపంలో భయపడాడు అనుకో, పాపంలో భయపడాడు అనుకో, వాడు ఆ పాపంలో జీవిస్తూ ఉంటాడు కదా, ఇక మందిరానికి రాడనమాట. ఎందుకని? వెలుగు దగ్గరకు వస్తే వాడి క్రియలు పట్టబయలవుతాయి అంట. ఎట్లా పట్టబయలవుతాయి? పాస్టర్ గారు అని చెప్తాడా నువ్వు ఆ పాపం చేసి ఈ పాపం చేశావని? చెప్పడు. కానీ వాక్యం వెలుగై ఉంది. ఈ వాక్యం బయటకు వస్తా ఉందంటే వాళ్ళు ఉన్న చెడ్డ లక్షణాలన్నీ బయటపడుతుంటాయి. అప్పుడు వాడు మొఖం అంత ఇలా చూపించలేడు అనమాట, తలవంచుకొని తినే ఉంటాడు అనమాట. అందుకని వెలుగు దగ్గరికి రాడు. వాడి క్రియలు చెడ్డమైనందున ఎందుకు రాడంటాడు? వాడి క్రియలు చెడ్డమైనందున వాడు వెలుగు దగ్గరికి రాడంటాడు. వాడు చీకటి సంబంధి. వెలుగు దగ్గరకు వస్తే వెలుగులో వాడి జీవితం అంతా బయటపడింది, వాడి క్రియలు పట్టబయలవుతాయని వాడు వెలుగు వద్దకి రాడని వాక్యం చెప్తుంది. కనుక వాక్యం తెలియజేస్తుంది ఆయన వెలుగై ఉన్నాడు. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనము గ్రహించాలి. అదేంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. మీరు తెలుసుకోవాల్సినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు ఉంటాయి. ఏముంటాయి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో? ఏటో ఇక్కడ ధర్మశాస్త్రం అనేది ఉండిద్ది అనమాట. ఏముంది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క విధులు. ఆయన ఏంటంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు.
దేవుడు ఏం చెప్పాడంటే ఈ ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నీకు ఆశీర్వాదం, ఈ ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే నీ మీదకి అన్ని శాపాలు వస్తాయి. ఇప్పుడు మీరు సంఘాలలో మీరు గ్రహించాల్సింది ఏం తెలుసా, ఇది కృపావాక్యమా లేకపోతే ఏ వాక్యం అనేది ఎలా తెలిసిద్ది అంటే దీన్ని బట్టి తెలిసిద్ది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే నీకు ఆశీర్వాదం, ఈ ఆజ్ఞల్లో ఒక్కటి మీరినా నీ మీద శాపం వచ్చింది. అది అర్థమైందా? మార్గం అర్థమైందా? ధర్మశాస్త్రం అంటే ఏంటంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, 10 ఆజ్ఞలు మనకు తెలుసు. 10 ఆజ్ఞలు ఇంకా చాలా 3,000 దాకా ఉన్నాయి ఆజ్ఞలు. నువ్వు అన్ని పాటించి ఒక ఆజ్ఞలు తప్పిపోయినా కానీ నువ్వు పాపివే. అన్ని పాటించవు, ఒక ఆజ్ఞలు తప్పిపోయినా కానీ నువ్వెవరివి? పాపి. నీ మీద శాపాలు వస్తాయి. అర్థమైందా? ఒక ఆజ్ఞలో మిస్ అయినా కానీ, ఒక ఆజ్ఞలో మిస్ అయిపోయినా కానీ నువ్వెవరివి? పాపి. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ఆజ్ఞలు మొత్తం కంప్లీట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కడు నీతిమంతుడు కాలేకపోతుంది. ఎందుకని? నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించినా ఒక్క ఆజ్ఞలో మిస్ అయినా కానీ నువ్వు నీతిమంతుడు కాలేవు, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆజ్ఞలో నువ్వు మిస్ అయ్యావనుకో, ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అన్నమాట. అది ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కడు నీతిమంతుడు కాలేడు. అంతే. అర్థమైందా? శాపాలు ఉన్నాయన్నమాట మనుషుల మీద. అర్థమైందా? అది పరిస్థితి. అయితే ధర్మశాస్త్రము ఏదైతే ఉందో దాన్ని దేవుడు కొట్టివేయడానికి వచ్చాడా లేదా నెరవేర్చడానికి వచ్చాడా? చాలా మంది ఏమనుకుంటారంటే కొట్టివేయడానికి వచ్చాడు, ఇక ధర్మశాస్త్రము లేదు అని చెప్తారు. ధర్మశాస్త్రం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? మాత్రమా ధర్మశాస్త్రం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అంటే ధర్మశాస్త్రం ద్వారా ఏది పాపమో ఏది పాపం కాదో ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకని అంటే దేవుడు ఏమన్నాడంటే ఇదిగో ఈ చెయ్యాలి ఈ చేయకూడదు అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు బండి కానీ కారు కానీ వేసుకుని వెళ్తావు అనుకో, రోడ్డుకి ఎడం వైపునే వెళ్ళాలి అనేది రాలేదనుకో నువ్వు ఎటైనా పోవచ్చు. దేవుడు అంటానికి ఏం లేదు. రోడ్డుకి ఎడం వైపునే వెళ్ళాలి అని చెప్పావనుకో, నువ్వు ఎడం వైపున వెళ్ళకుండా కుడి వైపు వెళ్ళావనుకో నీ మీద కేసు రాస్తారనమాట. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే న్యాయ విధులు, న్యాయ కట్టడలు. నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి, అది చేయకూడదు ఇది చేయకూడదు అనేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏందో మనకు తెలిసింది. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలిసింది? పాపం అంటే ఏంటనేది ధర్మశాస్త్రం తెలియజేసింది. దేవుడు యేసుప్రభు ఎందుకోసం వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడా నెరవేర్చడానికి వచ్చాడా? ఎందుకు నెరవేర్చడానికి వచ్చాడు? ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు. అన్ని ఆజ్ఞలు పాటించినా ఒకదానిలో ఫెయిల్ అయిపోయినా గానీ మొత్తం పాపి అయిపోతున్నాడు. అంటే అన్ని ఆజ్ఞలు పాటించి ఒక చిన్నదానిలో ఫెయిల్ అయిపోయినా గానీ ఫెయిల్ అన్నమాట. ఇంకా అందువల్ల ఎవడి వల్ల కాలేదు. అందుకని దేవుడు ఈ భూమి మీద దిగొచ్చి శరీరావతారంతో వచ్చి మానవుడిగా వచ్చి భూమి మీదకి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనల్ని నీతిమంతులు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు ధర్మశాస్త్రం అంతటిని కొట్టివేయడానికి రాలా, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం? పాపం అంటే ఏంటో, మంచి ఏదో చెడు ఏదో తెలియడం కోసం దేవుడు పెట్టాడు. అర్థమైందా? నీకు శిక్షించడానికి దేశప్రభు ఈ భూమి మీదకి వచ్చాడా, రక్షించడానికి వచ్చాడా? మరి మనం ఎన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా రోగం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుణ్ణి మనం అనుకున్నారా లేదా? అంటే మనం దేవుని చెడ్డ దేవుడు అనుకుంటుంటాం. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణం, ఆయన ఎంత ప్రేమ కలిగినోడు, ఎంత జాలి కలిగినోడు, ఎంత కనికరం కలిగినోడు ముందు మనం తెలుసుకోవాలి. అర్థమైందా? చూడండి, ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అని వెతుక్కుంటా వచ్చాడు. ఎక్కడున్నాడు ఆదాము? అర్థమైందా? చంపేరావుని వాళ్ళంతటా వాళ్ళే ఆత్మీయంగా చచ్చిపోయారు. కానీ ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి ఆదాముని దేవుడు ఏం చేశాడు? అప్పుడు చర్మపు చొక్కా దొరికాడు. ఎట్లా? ఒక జంతువుని వధించి రక్తాన్ని ప్రోక్షించి వాళ్ళ మీదకి చర్మపు చొక్కాలను తొలగించాడు. అర్థమైందా? తర్వాత ఏం చేశాడు? కయ్యను ఏం చేశాడు? కయ్యను తప్పు చేశాడు. మొట్టమొదట మర్డరిస్ట్ ఏం చేశాడు? కయ్యను ఎవరైనా చంపుతారేమో అని కయ్యను మీద ఒక గుర్తు ఒకటేసి, కయ్యను చంపిన వాడికి ఇంకా మరీ ఎక్కువ శిక్ష అని చెప్పని గుర్తేసి కయ్యను అక్కడి నుంచి పంపించేశాడు. చంపేదా? మన దేవుడు చంపే దేవుడు కాడు. ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆదాముడు కూడా ఏం చేశాడు? ఒకవేళ ఆదాము ఆ జీవవృక్ష ఫలాలు కనుగొని వాటిని తిని నిత్యము బ్రతుకునేమోనని అక్కడ పానీయకుండా ఖడ్గజ్వాలను పెట్టేసి ఆదాము అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఎందుకని? ఒకవేళ ఆదాము ఆ జీవవృక్ష పనులు తినేస్తే ఇక నిత్యం బ్రతుకుతాడు. ఆ పాపం పోయిద్దా? పోదు. ఇంకా పాపంలోనే ఉంటాడు, పాపంలోనే బ్రతుకుతాడు, ఇంకెట్టన్నాడే జీవిస్తాడని దేవుడు ఏం చేశాడంటే అక్కడ పానీయకుండా ఒక కంచేసాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి ఆదాము నిత్యము జీవించేటట్లుగా, యుగ యుగాలు బ్రతికేటట్లుగా, నిత్య జీవం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుడు తన స్వభావం ఏంటంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. కానీ ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి శోధించేటువంటి వారిగా ఉన్నారు. అందుకే కీర్తన గ్రంథంలో చూడండి, కీర్తన 78వ కీర్తన 41వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 41వ వచనం. మాటి మాటికి వారు దేవుని శోధించేది, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలుగజేశారు. అర్థమైందా? మనం కూడా పొద్దుగురు ఏం చేస్తుంటాం అంటే దేవునికి బాధ పెడుతుంటాం. మనం చేసే పాపక్రియల ద్వారా, మనం చేసే దేవునికి ఆయాసకరమైనటువంటి పనుల ద్వారా మనం దేవునికి మాటి మాటికి సంతాపాన్ని కలుగజేస్తుంటాం. అయితే దేవుడు యేసు ప్రభువు తన ప్రేమని ఈ భూమి మీదకి కుమ్మరించాడు. ఎలాగా? ధర్మశాస్త్రంలో నుంచి మనల్ని విడిపించాడు. ఎలాగా? చూడండి, గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3:30. 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం దీవించబడిన వారిమా, శిక్షించబడిన వారిమా?
చాలా సంఘాల్లో ఏం చెప్తారు? శాపము, తరతరాల శాపాన్ని అనుభవిస్తున్నాం. ఈరోజు నీ భార్య, నీ బిడ్డలు, నీ సంతానము శాపాన్ని అనుభవిస్తున్నారు. ఏడేమో రాస్తుంది? శాపం నుండి మనల్ని విమోచించడని వాక్యం చెప్తుంటే అక్కడ వాక్యం ఏం చెప్తున్నారు? ఏ చర్చికైనా పో ఇదే వాక్యం నువ్వు లాస్ట్ రంగంలో ఏం చెప్పాడు వాక్యం, నిన్ను బాగా తిడతా ఉన్నాడు అనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత మజా ఉంటుందో. బాగా తిట్టాడు అనుకో, అంటే నువ్వు పాపివురా, పందివురా, కుక్కవరా, ఇంకా పాపంలో పడి దుర్గడుతున్నారా అంటే ఏం చెప్పాడు అసలు వాక్యం. అసలు ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్తున్న తప్పు. విమోచించడం రాస్తుందా లేదా? మరలా చదవండి. లేకపోతే గలతీ 3:13 ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. అంటే ఏంటి దాని అర్థం? విశ్వాసం వల్ల మనకు కలుగునట్లంటే అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అంటే మన క్రియల మూలంగా మన నీతివంతులం కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వల్ల మన నీతివంతులం అవుతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతివంతులంతా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏంది అందరూ పాపులా? అరే విశ్వసిస్తే నువ్వు నీతివంతుడు అని వాక్యం చెప్తుంటే ఓహో నీకు అయి బాగా ఇష్టమా? వాక్యం ఇది కదా చెప్తుంది. నువ్వు పాపి అని ఆంధ్ర అట్టనే ఉంది అంటే ఇప్పుడు నేను పాపులకి రొట్టె ద్రాక్ష ఇస్తున్నానా? మరి కష్టపడి రొట్టె ద్రాక్ష ఇస్తుంటే మొత్తం తీసుకుంటున్నారు. నీతివంతులంతా అదే చెప్పండి అంటే అప్పుడు కూడా చేయట్లేదు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏమంటున్నాడు? ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు కలుగునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. చాలు. ధర్మశాస్త్రంలో ఉన్న శాపం నుంచి నిన్ను విమోచించండి. నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు తెలుసా? దశం భాగం ఇవ్వరాను, అందుకని నువ్వు లైట్లు వెళ్ళిన వాళ్ళంతా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పేదరికానికి కారణం ఏంటో తెలుసా? దేవుడికి చెప్పావు. ఏం చెప్పావు సార్? ఏం చెప్పావునా? ఏం చెప్పలా? శాపం నుంచి నువ్వు విడుదల పొందావని వాక్యం చెప్తుంది. నువ్వు ఇంకా శాపాన్ని చెప్తే ఎట్లా? ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాం లేదా? ఎవరు విడిపించబడ్డారు? మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు విడిపించబడ్డాడు. ఎవరైనా పక్కవాడు వెళ్ళాడు అన్యుడు, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా వెళ్తే ఆ వాక్యం వాడికే పర్ఫెక్ట్. కానీ మనం నమ్మి మనం దాని నుంచి విడుదల పొంది విమోచింపబడ్డాము శాపము నుండి. ఏం నిర్మలా, నేను తప్పు చెప్తున్నాను కదా? సందేహంగా చూస్తున్నాను. ఇక్కడ రాసుంది కదా, చదివారు మీరందరూ చదివారా? మరలా చూడండి, చదవండి. మన కోసమై శాపమై. ఎవరు శాపమయ్యాడంట? ఎవరు శాపమయ్యింది? ఎవరు? యేసు ప్రభు. ఆయన శాపమయ్యాడంట. దట్ ఈస్ ద గాడ్. నువ్వేమంటావు? నన్ను శపించాడు అందుకని ఇంకా. అసలు దేవుణ్ణి మంచితనాన్ని చూస్తున్నాను అసలు, ఆయన ఉన్న ప్రేమను చూస్తున్నాను అసలు. ఏం రోడ్డు మీద వెళ్తా ఎదురురాయి దండుకునింది. ఎదురురాయి దండుకుందంటే పోయిన ఆదివారం చర్చికి పోలా, అందుకని ఎదురురాయి కొట్టుకుంది. అవును, లక్ష్యం వెళ్ళి దేవుడి మీద పెడతదేంది నాకు అర్థం కాదా?
అంటే నువ్వు ఎదురు కొట్టుకోవడానికి కూడా దేవుడేనా? యూ మస్ట్ నో ద నేచర్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వభావాన్ని తెలుసుకో. ఫస్ట్ ఆయన ఎంత మంచివాడో తెలుసుకో, ఎంత ప్రేమ కలిగినవాడో తెలుసుకో, ఎంత జాలి కలిగిన దేవుడో తెలుసుకో. కయ్యూరు నరహంతుడు కదా, ఏం చేయాలా? కంటికి కన్ను, హలో, కంటికి కన్ను, పంటికి పన్ను వేసేయాలా లెక్కైతే. మరలా నేను వదిలేసినా కానీ ఎవడైనా చంపుతాడేమోనని కయ్యని మీద ఒక గుర్తేసి ఎవడైనా కయ్యని చంపితే వాడి మీదకి ఇంకా శిక్ష వచ్చింది, వాడిని ఎవరు తాకాకండి అని అక్కడి నుంచి పంపించేశాడు దేవుడు. అది అంత ప్రేమ కలిగినోడు. నువ్వు ఏ కాటికి దేవుని ఎలా చూస్తావు తెలుసా? ఏమని ఎంత చూస్తావు? దేవుడు నమ్మలేదు కాబట్టి నాకు ఇది పెట్టాడు. దేవుడు నమ్మలేదు, నమ్మావుగా, నమ్మి చర్చికి వస్తుంటావు. చూసే విధానం. అంటే ప్రతి ఒక్కడు శిక్షలో చూసుకుంటాడు అనమాట, శిక్షలో చూసుకుంటాడు అనమాట. పాస్ గారు కూడా దానికి కరెక్ట్ గా సరిపోదు. ఏందమ్మా ఆమె వచ్చి ప్రార్థన చేసి ఏం తప్పు చేసావో ఒకసారి చూసుకో. అంటే కొన్ని కరెక్ట్ చేయడానికి కూడా వస్తాయి, నీ జీవితం సంజీవని పడడానికి కూడా కొన్ని వస్తాయి. అందుకనే కదా రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు, కాబట్టి ఎవడ యోగ్యముగా ఈ రొట్టె తినును లేక ఈ పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధమును, అందువల్ల మీరు అనేకులు రోగులై ఉన్నారు, అనేకులు నిద్రించుతున్నారు. అది ఎందుకోసం? అది ఎందుకోసం చెప్పలే? అది ఎందుకోసం చెప్పలేంటి? అది ఎందుకోసం? నిన్ను కరెక్ట్ చేయడం కోసం. అర్థమైంది నేను చెప్పేది? కార్ యాక్సిడెంట్ చేసి నీ కాలేజీ ఎరగొట్టి దేవుడు దగ్గర తీసుకుంటాడట. సో యూ మస్ట్ నో ద లార్డ్. సరే అందుకనే ఇంకో మాట చూద్దాం, చూడండి 3:14 గలేషియన్స్ చాప్టర్ 3:14 గలతీ 3:14. మీరు చదివింది 13, 14లో అది చదవలేదు కదా, మిగతా బిట్టు మొత్తం అయిపోయింది దానిలో. మరి అది కదా ఏందన్నాను, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను సిలువేయాలా? ఎవరిని నమ్మేస్తావా? ఆయన ఆల్రెడీ తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని అయిపోయింది దేవుని చేత. అతను నరగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎలా ఎలా యెషయా గ్రంథంలో ఉంది కదా, ఏమనుంది? సొగసైనను స్వరూపమైనను లేదు. ఏమయ్యాడంట? సొగసైన స్వరూపమైన లేదంటే ఇంకొకటి ఎక్కడేమో రాసింది తెలుసా? ఆయన ఎంతో అందగాడంట. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అధికాంక్షణీయుండు, ఎవరి కాయనకి సమరూపరూపుండు. 10,000 కంటే కూడా ఆయన అంత సుందరుడండి. కానీ
కానీ సొగసైనను స్వరూపం కూడా లేదంట. ఎందుకు? నువ్వు చేసిన దోషాలు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన ప్రతి అతిక్రమ దోషాలన్నీ ఆయన వేసుకుని కొట్టబడ్డాడు నీకోసం. ఎట్లాంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా ఈ లోకం? నువ్వు చేసిన పాపాలకి, నేను చేసిన పాపాలకి, నా అతిక్రమ దోషాల కోసం అంతగా గాయపరచబడ్డాడు ప్రభు. సొగసు కూడా లేదంట ఆయనకి, స్వరూపం కూడా లేదంట. అంత అందగా ఏమైపోయాడు? వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడంట, తృణీకరించబడ్డాడంట, చూశారంట. అన్ని నిందలు, అన్ని అవమానాలు అవన్నీ ఎందుకోసం ధరించాడు తెలుసా? నిన్ను విడిపించడానికి, నేను విమోచించడానికి, ఆ శాపం నుండి, ఆ దోషము నుండి, ఆ శిక్ష నుండి విడిపించడానికి ఆయన నీకోసం ఆ కల్వరి శిలువలో బ్రహ్మ మీద వేలాడబడ్డాడండి. ఆయన దానికి అది లేనటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్ళు ఇచ్చారా? తీసుకురా. ఎందుకనమ్మా? నేను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి నీకోసం ఆయన అంత శిక్షణ అనుభవించాడు, నా కోసం అంత శిక్షణ అనుభవించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహిమ కలిగిన దేవుడు నీకోసం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొంచెం కూడా స్థానం లేదు. ఆకాశం మహాకాశాలు పట్టచాలు ఆయన మహిమని. భూమి మీద స్థలం ఉంది ఆయనకి. పుట్టేటప్పుడు లేదు, జీవించినప్పుడు కూడా. అయ్యా మేము నీతో పాటు వస్తామంటే నక్కలకు గొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టు నిన్ను ప్రేమించి నిన్ను విడిపించడానికి వచ్చాడు. నీ రోగాన్ని ఆయన భరించాడు. ఇప్పుడు నువ్వు రోగంతో భరించాల్సిన అవసరము లేదు, ఎందుకంటే నీ రోగాన్ని ఆయన ఆల్రెడీ భరించి తీసేసుకున్నాడు. కానీ నువ్వు ఇంకా రోగాన్ని భరిస్తానే ఉన్నావు. నువ్వు పేదరికంలో బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకని? ఆయన నీకోసం ఈ భూమి మీద దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంట? నిన్ను ధనవంతుడు చేయాలని ఆయన ఈ భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు. నిన్ను ఆరోగ్యవంతుడు చేయాలని ఆయన రోగాన్ని తీసుకున్నాడు. నీకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వాలని ఆయన భూమి మీద స్థానాన్ని కూడా పొందుకున్నాడు. అందుకని వాక్యం చెప్తుంది ఏమని? ఇందుని కూర్చి గలతీ 3:14 ఇందుని కూర్చి చదవండి. ప్రాణు మీద వేలాడదీయబడిన వాడు ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అర్థమైందా? దేవుడు మనల్ని నేను కంట్రోల్ చేస్తాడు. ఆయన దేవుడు నేను కంట్రోల్ చేస్తాడా? ఇప్పుడు నువ్వు పాపానికి వెళ్తున్నావు అనుకో, లాక్కెళ్తాడా పక్కకి? నీ అంతా నువ్వే పోవాలి. దేవుడు నిన్ను ఎవరికి అప్పగించాడు? చావుకు అప్పగించాడు, రోగానికి అప్పగించాడు, దెయ్యాలకు కూడా నిన్ను అప్పగించాడు. నీ అంతటా నువ్వు కావాలని వెళ్ళి దానిలో జొరపడతావు, ఇరుక్కుపోతావు. దేవుడు చెప్తాడు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? మాటి మాటికి దేవుని శోధించారంట, ఆయనకి సంతాపము కలుగజేశారంట. ఏది ఏమైనా మనలో ఉన్నటువంటి విషయం తెలుసా? మనం ఎప్పుడు కూడా దేవుని సందేహంగా చూస్తాం. ఎలా చూస్తాము? సందేహం. చేస్తాడా చేయడా? దేవుడు ఎందుకు ఇలా ఉన్నాడు అనేటువంటి విధానంలో మనం ఉంటాం అన్నమాట. సందేహిస్తాం. ఇప్పుడు అరణ్యంలో దొరుకు నిన్నోడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వడా? నేను భూమి మీద పుట్టించినోడు దేవుడు నీకు తినటానికి ఇవ్వడా? మరేం ఆలోచిస్తాం? ఈ 5గురిని ఎట్ట పోషించాలో, ఈ 6గురిని ఎట్ట పోషించాలో. 4 పోసినోడు పోస్తాడు, నువ్వు అది నమ్మాలి. ఆయన అన్నాడు ఏమని? ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లో
దాచుకున్నావా? దాచుకోను. దాచుకున్నావు. వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠ దేవుని పెట్టాలి. మీరు ఎవరు? మనము దేవుని పెట్టలేదు. మన దేవుడు పోషించడా? పోషించడా? అన్న వాళ్ళు హల్లు చెప్పండి. పోషిస్తాడా లేదా? పోషిస్తాడన్న వాళ్ళు హల్లు చెప్పండి. హల్లెలూయా. పోషిస్తాడు ఆయన. ఆయన తెలుసు ఆయనకి. నువ్వే కంగారు పడుతుంటావు. ఎవరి ఎట్రా రేపుడి గురించి దేవుడు ఏమన్నాడు? రేపటి గురించి చింతించద్దు. రేపేం కావాలో ఆ రేపు నీ గురించి చింతించిద్దంట. ఆ రేపు అనేది నీకు ఇచ్చిద్దంట. సరి ఏంటన్నావా? ఏదంటే రేపు అనేది నీకేమి ఇవ్వాలో అది చింతించిద్దంట. ఏమైనా అన్యజనులు వీటన్నిటి గురించి చింతించుచున్నారు. ఎవరంట బాధపడేది? మా పిల్లలు ఎట్టాగో రేపేమో అని ఎవరంట చింతించేది? అన్యజనులు. ఆయన అన్నాడు, అదంతా చెప్పామన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, మీకేం కావాలన్నీ నేను ఇస్తాను అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మాటి సందేహిస్తాం. ఈ సందేహం దేని నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? అవకాశం నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? సందేహం ఎలా వచ్చింది? సాతాను వచ్చి ఏం మాట్లాడాడు? ఇది నిజమా? ఎవరాడు? ఇది నిజమా? ఈ పండు తింటే మీరు చచ్చిపోతారా? ఇది నిజమా? అంటే సాతాను ఏం పెడతాడు తెలుసా నీలో? ఏం పెడతాడు? డౌట్ పెడతాడు నీకు. ఏం పెడతాడు? డౌట్ క్రియేట్ చేస్తాడు. సందేహం ఇచ్చేటట్టు చేస్తాడు. నువ్వు బాగానే ఉంటావు కానీ బాగాలేమని చెప్తాడు. అర్థమైందా? ఏదైనా తోటలు ఎలా ఉన్నారు? ఆదాములు బాగానే ఉన్నారు, బాగలేదా? ఎట్టున్నారు? ఎట్టున్నారు చెప్పండి. ఎట్టున్నారు? వెనకో చెప్పండి. ఎట్టున్నారు? ఎట్టున్నారు? ఏదైనా తోటలు ఆదాములు కష్టపడుతున్నారు ఏమన్నా? ఎట్ట వస్తున్నాయి? తిని ప్రశాంతం జరగటం ఇంకేం లేదు. మరి ఎవరు కష్టపడాలా? ఇప్పుడు సాతాను వచ్చి ఏం చెప్పింది? మీరు ఎలా ఉంటారో తెలిసి తింటే దేవదూతల్లా ఉంటారు. ఎలా ఉంటారంట? వాళ్ళు ఆల్రెడీ దేవదూతల్లాగానే ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏం చెప్పింది? తింటే దేవదూతల్లాగా అవుతారు. మీ కళ్ళు తెరవబడని మీరు దేవదూతల్లాగా ఉంటారని దేవుడు ఏం చేశాడు తెలుసా? మిమ్మల్ని తినద్దన్నాడు. అవునా? ఇది నిజమా? డౌట్ అనమాట. సందేహించు ఆత్మ యేసు నామములో వెళ్ళిపోవును గాక. యేసు నామములో నీలో ఉన్న సందేహాలు కొట్టివేయబడును గాక. అవిశ్వాసం కొట్టివేయబడును గాక. అపనమ్మిక కొట్టివేయబడును గాక. ధర్మశాస్త్ర సంబంధమైన సందేహాలన్నీ కొట్టివేయబడును గాక. అప్పుడు ఏమైంది తెలుసా? ఇది నిజమా? ఈ పండు తినకూడదని దేవుడు చెప్పాడంటే అవును చెప్పాడంటే లేదు ఈ పండు తిని తినమా నీవు దేవదూతలాగా పోతావు. నీ కన్నులు తెరవబడ తెలంగానే. అప్పుడు అవ్వేం చేసింది? పండు సాయి చూసింది. అప్పుడు దాకా 10 రోజులు చూస్తానే ఉంది ఆ పండుని. ఇప్పుడు ఎలా కనపడింది అది? అబ్బో చూపులకు రమ్యముగా. అబద్ధం కూడా అట్టే బాగుంటది నీకు. నిజాలు ఎప్పుడు చేదుగా ఉంటుంటాయి. అపవాది చెప్పే అబద్ధం భలే ఉంటుందన్నమాట. ఏంటిది అబద్ధం? చెప్పరే. నీకు నక్షత్రం కరెక్ట్గా లేదమ్మా. కుజుడు కొంచెం పక్కకు వచ్చాడు. కుజుడు కొంచెం పక్కన పెట్టేసి గురువుని తీసుకురా, అప్పుడు పని అవుతుంది. ఏంటిది? ఎట్లా పెడతామండి? అవి గ్రహాలు రాళ్ళు ఏంటి ఎట్లా పెడతాను? దానికి అందిన వేస్తానంటాడు. ఏంటి తాయెత్తి కడతాను నీకు. గురుడు ఆ నుంచి ఉన్నాడు ఎక్కడికి వస్తాడు. ఎట్లా వస్తాడు? భూగ్రహం ఎక్కడ ఉంది కదా. ఇప్పుడు మనం భూమిలో ఉన్నాం. మనం ఈ భూగ్రహం ఎక్కడి నుంచి అడిగెళ్తారు. ఎక్కడెత్తి
నా జీవితము గ్రహాల్లో లేదు, గ్రహాలను సృష్టించిన దేవుళ్ళలో ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్రహాల్లో లేదు, రంగురాలలో లేదు నా జీవితం. మనం తాబేలు వేసుకుని తిరుగుతుంటే ఏంటంటే నీ జీవితం తాబేలో ఉందా? తాబేలు పెట్టుకుని మామూలు తిరుగుతుంటారు కొంతమంది. అంటే ఆశీర్వాదం. నీకు విషయం తెలుసా? ఈ అనమాట ఓ పని చేయి, జస్ట్ మళ్ళా తాడు కట్టుకో కాలుకి. లెక్క వేరుకుంటా, లెక్క అందులో ఏమన్నా పోతావు అంతే సంగతి. అంటే నీ జీవితం తాడులో ఉందా? తాబేలో ఉందా? అసలు తాబేలు ఏం తెలుసా? కూర్మావతారు. ఏంటిది కూర్మావతారు? చెప్పండి మన గురించి. కూర్మావతారం అంటే విష్ణుమూర్తి యొక్క అదొక అవతారం, అదొక దేవుడు. నువ్వు దాన్ని తీసుకుని అనుకుంటుంటావు. అంటే నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్ కూడా కాదు, నరకానికైనా కూడా. తాడు కట్టుకోవటం మెళ్ళ వల్ల ఏంది? ఒక తాడు ఉన్న చూడు, ఒక్కలు కడతారు తాడు, అది కట్టుకుని తిరుగుతారు కొంతమంది. అందరం కట్టుకోవటం. సృష్టికర్త అని దేవుని చేతిలో ఉందా నీ జీవితం? తాడులో ఉందా? అంతరంగా ఉందా? ఏంటో తెలుసు కానీ దెయ్యాది అని. అసలు పూర్వావతార గ్రంథం అవడం తెలుసా? తాబేలు పెట్టాలంటే నువ్వు దానికి ప్రతిరోజు నీళ్లు వేయాలి. తెలుసా? తాబేలు వెంటబెడితే అది శపించుకునేది, లేని కొన్ని శాపాలని వస్తాయి. దాన్ని తీసుకుని వెళ్ళి ఎప్పుడు నీళ్లు తప్పుతూ ఉండాలి. అంటే నీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి? అది లేదు. ఆ జ్ఞానం ఉన్నా ఉందంటే అది లేదు. దాన్ని చావబట్టి దాని మీద శాపాలు తెచ్చుకుంటాం. ఏసై చెప్పింది మాటలు ఎట్లా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నింటిలో నుంచి విడిపించాడు ఏసై నిన్ను. నువ్వు మరలా ఇంకా అదే దారిలో బస్సులో పోతా ఉండండి, సాయంత్రం లైట్ వేస్తా, లైట్ అంటే కొందండి. ఎందుకంటే ఇది ఒక జబ్బు అనమాట. ఇన్ని జబ్బులకి, వ్యాధికి నయం ఎట్లా అవుతాయో నాకు అర్థం కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన దగ్గరకు వస్తుంటే మనం పోయి అటు పోతాం, వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. అవిశ్వాసం. ఏంటిది? అవిశ్వాసం, అపనమ్మిక. అవ్వ దేవుని మాట వేయకుండా సాతాను మాట ఎందుకు వింది? నువ్వు దీనిలో చెప్పిన మాట, నువ్వు బయట ఎవడో చెప్పిన మాట వింటావు. దీనిలో చెప్పిన మాట లేదు. ఈ మాట వింటున్నావా? బయట మాట వింటున్నావా? రోడ్డు మీద పోయేవాడి మాట వింటున్నావా? ఎవరి మాట వింటున్నావు? లోకంలో వాళ్ళు చెప్పిన మాట వింటున్నావా? సాతానుగాడు ఎవడు? అవ్వాడు ఉంది, సాతానుగాడు వచ్చాడు, దాన్ని పోయే దానయ్యేవాడు. వాడి మాట నింది ఏమైపోయింది? శపించబడింది, శాపాన్ని తెచ్చింది లోకానికి. దేవుడు ఏం చెప్తున్నాడు? అపవాది ఏం చెప్పింది తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఏం చెప్పింది తెలుసా? ఓకే, నువ్వు అసలు ఇదేం జీవితం? ఇంకో జీవితం ఉంది. ఆ జీవితం ఏంటంటే మీరు దేవదూతలాగా అవుతారు, మీ కన్నులు తెరవబడతాయి. ఇదిగో ఈ పండు తినాలంటే ఆ పండు ఎలా కనపడిందంటే చూపులో ఒక రమ్యంగా కనపడింది, వెంటనే తినేసింది, అయిపోయిందంటే. అపవాది ఎప్పుడు కూడా అబద్ధాన్నే చెప్తాడు నీకు, నిజం ఎప్పుడు చెప్పడు. చాలా మంది సాతాను మాట వింటాడు, సాతాను అబద్ధికుడని వాక్యం చెప్తుంది. సో ఆ విధంగా అంటే ఎక్కడి నుంచి వచ్చింది సందేహం? నీ జీవితంలో అవిశ్వాసం నీ జీవితంలో అద్భుతాన్ని చేయనీయకుండా ఆపిద్ది. సందేహం నీ జీవితంలో అద్భుతాన్ని చేయనీయకుండా ఆపిద్ది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా?
ధర్మశాస్త్రంలో నుండి వచ్చింది సందేహం. నువ్వు ఇది చేయకపోతే అలా అవుతావు, అది చేయకపోతే ఎలా అవుతావు, సందేహం చెప్పింది అనమాట. అందుకనే మనము ఎలా దేవుని చూడండి, మలాకి గ్రంథంలో మాట రాయబడుతుంది చూడండి. మలాకి 3:6. మలాకి 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఇశ్రాయేల్ సంతానం అంటే వీఆర్ స్పిరిచువల్ ఇజ్రాయిల్స్, అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీవి. అబ్రహాము వారసులు మనము. అబ్రహాము ద్వారా, విశ్వాసం ద్వారా మనం అబ్రహాము సంతానము. అయితే దేవుడు అంటున్నాడు మీరు లయము కాలేదు. అందుకని హెబ్రీ 8:12 కూడా మాట చెప్తాను చూడండి. 8:12 హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవించుచున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? వారి దోషాలని, వారి పాపాన్ని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ఆయన చెప్తాడు. అందుకని వాక్యం చెప్తుంది, ఎవరో తెలుసా? ఆయన అబద్ధమా అనే దేవుడు అంట, లోపం లేని దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమన్నా తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలత్వమైనను గమనాగమనములైనను ఏ ఛాయను లేదు. సృష్టించిన వాటిలో మనకు ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. అది సత్యవాక్యము చేత. ఏ వాక్యం అంటే? సత్యవాక్యము చేత మనలను తన సంకల్ప ప్రకారం కనెను. కన్నాడంటే దేని ద్వారా? తన సంకల్పం ద్వారా, వాక్యం ద్వారా. వాక్యం ద్వారా మీరు పుట్టారు. ఎలా పుట్టాం మనం? వాక్యం ద్వారా. ఈ వాక్యం ద్వారా నూతన జన్మ, మారు మనసు అనుభవం, రక్షణ అనుభవంలోనికి మనం వచ్చాం. కనుక దేవుడు చెప్తున్నాడు రోమ 5:12 ఎట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందువల్ల మరణం అందరికి సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అది ధర్మశాస్త్రం లేకపోతే ఇంకేంది? ధర్మశాస్త్రము నీ జీవితం ఇంకా ధర్మశాస్త్రం ఉంది, ఇంకా పాపం ఉందా? శాపం ఉందా? అంటే దాన్ని నెరవేర్చాడు దేవుడు. ఇంకా దాని నుంచి ధర్మశాస్త్రం లేకపోతే నీకు పాపము కూడా లేనంటే. అర్థమైందా? అంటే దేవుడు తన కృప ద్వారా కాపాడాడు. ఇంకో మాట చూద్దాం చూడ 2వ కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ 3:7. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను అక్షరములకు సంబంధించిందైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండున్న ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ కలిగింది ఉంటుంది. అంటే శిక్షలో ఉన్న పరిచర్య అంత మహిమకరంగా అయింది ఉంటే
శిక్ష నుంచి విడిపింపబడినటువంటి కృప ద్వారా ఉన్న పరిచయం ఇంకెంత మహిమగా ఉండాలి. మహిమ రాబోవడానికి కారణం ఏం తెలుసా? ఇంకా మనం ధర్మశాస్త్రం కిందే బతుకుతున్నాం. 9వ వచనం కూడా చదువుదాం. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా నుండి రక్షింపబడదుము. దేని నుంచి అంట? ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి ఎడలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. హల్లెలూయా. అంటే మనం దాని నుంచి మనల్ని విడిపించాడు దేవుడు. అందుకనే 9వ వచనంలో కూడా అంటాడు, శిక్షావిధికి కారణమైన పరిచర్యే అంత మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య మరి ఎంతో అధికమైన మహిమ కలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్స్ ఎ గ్లోరియస్ అన్నమాట. మహిమ కలిగిన పరిచర్య ఇది. పాత నిబంధనలో కంటే కూడా శిక్షావిధికి కారణమైన పరిచర్య, మరణానికి దారి తీసే పరిచర్యే అంత మహిమగా ఉంటే నీతికి కారణమైన పరిచర్య ఇంకెంత మహిమగా ఉంటుంది. అందుకని ఆయన యుద్ధ నుండి మనం మహిమను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? మహిమ. అందుకనే యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం అంటాడు, సువార్తలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో నా మహిమను మీకు ఇచ్చి ఉన్నాను అంటే ఏమంట? ఆయన మహిమను మనకి ఇచ్చాడు. ఉందా మనలో మహిమ? ఎందుకు లేదు? నువ్వేమన్నా కూడా తెలుసు, నేను పాపిని అన్నంత కాలం నేను మహిమ ఉండదు. అర్థమైందా? నేను పాపం నుండి విడిపింపబడ్డాను, నేను మహిమ కలిగిన దేహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, మహిమ కలిగిన పరిచయంలో నేనున్నాను, మహిమ దేహాన్ని నాకు ఇస్తాడని నువ్వు నమ్మిన రోజున దేవుని యొక్క మహిమ నీలోకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహిమ కలిగిన వారం ఎందుకంటే శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగిందైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగినదగును. అర్థమైందా? మహిమ. అందుకనే దేవుడు మాట చెప్తాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీ 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు చేత మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ ఎవరు చేశారంట? తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారి కంటే అంత శ్రేష్టమైన కుడి పార్శ్వమున కూర్చున్నంత మహిమ కలిగినటువంటి వాడు. అందుకని ఎలా ఉండదో తెలుసా? పాత నిబంధన పరిచర్య వేరు, కొత్త నిబంధన పరిచర్య వేరు. పాత నిబంధనలో ఎలా ఉంది? పాత నిబంధన పరిచర్య కొత్త నిబంధన తేడా. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, ఏలియా. ఎవరు? నేనే గనక జీవం కలిగిన దేవుని సావుకునైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ 50 మంది తగలబడిపోవాలి కాబట్టి తగలబడిపోయింది. కొత్త నిబంధన చేశాడు దేవుడు. శిష్యులు వచ్చి అడిగారు, ఏమన్నా తెలుసా? శిష్యులు వచ్చి అడిగారు ఏమనంటే, చూడండి ఆ మాట చూద్దాం, మీకు ఇది తెలుసు కాబట్టి. అంటాడు, ఓకే, ఆయన పరములకు చేర్చుకోబడిన దినములో సంపూర్ణమైనప్పుడు ఆయన యెరూషలేములో వెళ్ళుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపారు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించారు. గాని ఆయన యెరూషలేములకు వెళ్ళ అధికునై నబీ ముగ్గుడునైనందున వారు ఆయన చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబు యోహాను చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరికి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా. ఏంటంట? యేసు ప్రభు ఏమన్నాడంటే, అరే మీరు యెరూషలేము వెళ్ళి నా కోసం బస సిద్ధం చేయండి, మనం ఆడ ఉందాం అని వెళ్ళండి అని అంటే వీళ్ళు వెళ్ళగలే. యేసు ప్రభు వస్తాడంట, మీ ఇంట్లో ఉండటానికి అవకాశం అంటే వాళ్ళు చేర్చుకోలేదంట. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఏమంటే కొంచెం ప్రార్థన కూటం పెడతాము,
కొంచెం ఇంటి ముందు స్థలం ఇస్తారంటే లేదు లేదు ఎక్కడ కాదు రిపోర్ట్ అని అంటారు కదా కొంతమంది. లేదు అమ్మ ప్రార్థన చేస్తాను ఇప్పుడు కాదు పాస్టర్ గారు కొంచెం పనిలో ఉన్నాను అటు పోయినండి అంటారు చూసారు. అప్పుడు అదైనా అలాంటి సందర్భం ఒకసారి వచ్చింది. అప్పుడు శిష్యులు ఏమంటారు తెలుసా, అయ్యా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళని తగలబెట్టేయమంటావంటే దేవుడు ఏమన్నాడు, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. ఏం చేశాడంట, గద్దించాడంట. శిష్యులు ఏమన్నారు, ఆకాశం నుండి యేసు శిష్యులకి ఏం చెప్పాడు, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే వారిని దీవించండి, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోలేదో వెళ్తా మీ పాల దూరిని ఆ వదిలిపెట్టాలండి. విమర్శ దినమందు వాళ్ళ గతి సొదమ గుమర్రా గతి కంటే ఓరవ తగ్గింది. అంటే వాళ్ళు నయం అంటారు సొదమ గుమర్రా వాళ్ళు. ఎట్లా చచ్చిపోయారు వాళ్ళు సొదమ గుమర్రా వాళ్ళు? ఆకాశం నుండి అగ్ని దిగి చచ్చిపోయారు. అంటే ఒక దైవజనుడి యొక్క పాద ధూళి ఎలాంటిదట, సొదమ గుమర్రా కంటే డేంజర్. ఆయన అన్నాడు మీ పాద ధూళిని విడిచేయలేదు. వాళ్ళ గతి సొదమ గుమర్రా గతి కంటే ఓర తగ్గింది. ఈరోజు చాలా మంది పాస్టర్ మీద దాడి చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? దేవుడు ఏమన్నాడు, మీ పాద దూరం రాడ. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, మిమ్మల్ని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్టు మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే మీరు వెళ్ళేటప్పుడు మీ పాద దూరం ఎక్కడ వదిలేశారండి. వాళ్ళ గతి సొదమ గుమర్రా గతి కంటే వాళ్ళకి. అందుకని శిష్యుడు ఏమన్నాడు తెలుసా, అయ్యా వాళ్ళు మనల్ని చేర్చుకోలేదు, ఏంటి ఆకాశంలో అగ్ని చేసమంటావా? ఒరే మీరు ఎట్టి ఆత్మను పొంది ఉన్నారా మీరు ఎరుగురు అంటాడు. అంటే తెలుసా, వాళ్ళంటే దొరుకుతుంది. మీరు ఎట్టి ఆత్మను పొంది ఉన్నారో అక్కడ ఆ మాట అంటాడు. ఏంటంటే మీరు ఎట్టి ఆత్మను పొంది ఉన్నారు అంటే ఏ ఆత్మ అంటే అంటే సమాధానపరిచే ఆత్మ, మంచి చేసే ఆత్మ, నష్టపరిచే ఆత్మ కాదురా. వాళ్ళ మీదకి అగ్ని కాదు. పాత నిబంధన కాలంలో ఏరియా వాళ్ళ మీదకి అగ్ని తెచ్చాడు, ఎవరైనా చచ్చిపోయారు. ఆ పరిచర్య కాదు, సమాధాన పరిచర్య. ఏం పరిచర్య? సమాధానం లేని వాళ్ళకి సమాధానం ఇచ్చే పరిచర్య, ప్రేమ కలిగిన పరిచర్య, ఆదరించే పరిచర్య. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో అందుకే దేవుడు పాత నిబంధన కాలానికి పరిచర్యకి ఈ పరిచర్యకి తేడా తెలుసుకోవాలా. పాత నిబంధన కాలం దేవుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. అందుకని వ్యభిచారం కలిగిన స్త్రీని తీసుకుని వచ్చి ఏమన్నారు, వాళ్ళు కూడా ఇవి వ్యభిచారము చేయించుండగా పట్టబడను. ధర్మశాస్త్రం ఏంటి, ఆమె ఎందుకు పట్టబడింది? మొగుడు ఆడికి వెళ్ళాడు అంటే ఈ వేళలోనే ఒకడై ఉంటాడు, అంతేగా. అంటే వ్యభిచారం చేయించున్న స్త్రీ పట్టబడింది, పురుషుడు ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు ఇద్దరు కలిస్తే కదా. చేయించుండగా మేము పట్టుకుంటే ఆ అమ్మాయి దొరికిందా? అబ్బాయి ఆడిపోయాడు. అర్థమైందా? అప్పుడేమన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలని ఉంది, మీరైతే ఏమి చెప్తూ యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్. నువ్వు ఇంకా ఎలా ఉంటావంటే అంతా అదే ధర్మశాస్త్రంలో శాపంలో పాపంలో బ్రతుకుంటాం. దేవుడు విడిపించాడు. ఏమన్నాడు అప్పుడు ప్రభు? అప్పుడు ఏదో రాస్తున్నాడంటే రాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదట ఆ రాసులు చిన్న మొదలుకొని పెద్దల వరకు అందరు రాయి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. కానీ ఆ స్త్రీ జీవితం ఏం తెలుసు, ఆ రోజే ఆయన ఒక మాట అయిపోయింది. అప్పుడు అన్నాడు ప్రభు, ఏమన్నాడు? అప్పుడు ఏమన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షింపలేదు. అక్కడ రాయడానికి ఒక్కడికి అధికారం ఉంది. ఎవరికైనా ఒక ఆయనకు ఉంది. ఎవరైనా ప్రభువుకు మాత్రం. ఆయన అన్నాడు, నేను నిన్ను శిక్షింపను. ఇక మీదట ఏమన్నాడు, ఇక మీదట పాపము చేయను, నేను నిన్ను శిక్షించను. ఇది శిక్షించే పరిచర్య కాదు, శిక్షించే పరిచర్య కాదు. యు మస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లార్డ్.
దేవుని మనసు అలాంటిది, ఆయన హృదయం ఎలాంటిదో చూడు. ఒకసారి యేసు ప్రభు అక్కడ లేకపోతే పరిస్థితి ఏంది? రాళ్ళు తీసుకుని చంపేస్తాయి, అయిపోయింది దెబ్బకి. కానీ యేసు ప్రభు ఆ రోజు ఆడున్నాడు కాబట్టి బతికింది. ఈరోజు అదే యేసు ప్రభు నీ దగ్గర ఉన్నాడు. ఇంకా గాయాల పాలవుతున్నామేమో, ఇంకా శ్రమల పాలవుతున్నామేమో. ఒకసారి నీ మనస్సుని మార్చుకో. నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు శిక్షించేవాడు కాదు. ఆయన 2 రెక్కల చాపి నేను పిలుస్తున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? ఆయన విడిపిస్తున్నాడు. ఏదంట? విడిపిస్తున్నాడు. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని పిలిచాడు, రాని పిలిచాడు. ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే ఇది ఆయన చెప్తాడు, ప్రేమ కలిగిన దేవుడు. కనుక తల ఉంచిన ప్రార్థన చేద్దాం. యూ మస్ట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. దేవుడి ప్రేమ తెలుసుకో, అప్పుడు పాపం చేయండి. దేవుడి ప్రేమ తెలియక నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడో సంతోషం ఉంది, ఎక్కడో ఆనందం ఉందని వెళ్ళిపోతున్నావు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాట చూద్దాం. ఒక్కసారి కళ్ళు తెరవండి, ఒకసారి కళ్ళు తెరవండి. గలతీ 5:6. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. గలతీ 5:6. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవటమునందు ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమవును. ఎందుకంట అర్థం కాదు మీకు, నాకు తెలుసు. ఒకసారి పలుకుదాం. ప్రేమ వలన కలుగు విశ్వాసమే కార్యసాధకమగును. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. అంటే విశ్వాసం మనలో ఎలా రావాలి? ప్రేమ ద్వారా. కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. ప్రేమ ద్వారా విశ్వాసం కలగాలి. ఆ ప్రేమ ఎలా వస్తుంది? దేవుని ఆత్మ ద్వారా మనలో తన ప్రేమను కుమ్మరించి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. నీలో ప్రేమ ఉందనుకో, ప్రేమ కలిగి ఉంటావు. దేవుని ఆత్మ ఉంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. దేవుని ఆత్మ లేదనుకో, చివరి మాట ఏంది? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఓకే, నీ జీవితం ప్రయోజనకరంగా ఉండాలంటే ఎలాంటి విశ్వాసం ఉండాలి నీలో? ప్రేమ ద్వారా విశ్వాసము కార్యసాధకం అవ్వాలి. ఓకే, ఇంకా అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవుడు అర్థమయ్యేట చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వెంతో మంచి దేవుడు. మా కోసం ఈ లోకం ఎవరు ప్రాణం పెట్టలేదు, నువ్వు మా కోసం ప్రాణం పెట్టావు. మేము ఈరోజు అనుభవించే ప్రతి శిక్ష నువ్వు ఆల్రెడీ అనుభవించావు. నీ వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదని సెలవిచ్చాం. కానీ మేము ఇంకా శిక్షా విధిలోనే బ్రతుకుతున్నాం, ఇంకా ధర్మశాస్త్రం కిందనే బ్రతుకుతున్నాం. లోకంలో వాక్యం చెప్పే వాళ్ళంతా ధర్మశాస్త్రం గురించే చెప్తున్నారు. కానీ మేము ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రానికి రావాల్సినటువంటి శిక్ష, ఆ ధర్మశాస్త్రానికి నేను ఏదైతే ఉందో ముగింపు, అదంతా నువ్వు చేసావు ప్రభు. ఆ కలువరి శిలువలో మా కొరకు నువ్వు రక్తాన్ని చిందించావు, మా కొరకు నలగొట్టబడ్డావు, గాయపరచబడ్డావు. ఎందుకంటే మాకు స్వస్థతని ఇవ్వడం కోసం నువ్వు నలగొట్టబడ్డావు.
మాకు విడుదల ఇవ్వడం కోసం నువ్వు గాయపరచబడ్డావు. అందుకని క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. మేము ఇంకా ధర్మశాస్త్రం కింద బతుకుతున్నాం. లేకపోని రోగాలు శాపాలు తెచ్చుకుంటున్నాం. మా క్రియలు బట్టే అలాంటివి తెచ్చుకుంటున్నాం. కానీ మా క్రియ వల్ల కాదు, నీ అందు విశ్వాసం ఉంచడం వల్ల మేము నీతిమంతులం అవుతున్నాం. ఇది నేను గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఒక చిన్న పిల్లవాడు తప్పు చేసినప్పుడు వాడి క్రమశిక్షణలో పెడతారు కదా, అది శిక్ష అయిందా? కాదు. అది శిక్ష ఏమాత్రం కాదు, అది శిక్షణ. నాయనా నీకు వందనాలు, స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నాం, తండ్రి శిక్షించిన కుమారుడు ఎవరు? శిక్షాఫలము పొందుటకే మనము యాతన పడుచున్నాము. శిక్షాఫలము పొందుటకే దేవుడిచ్చే ఈ శిక్ష కాదని మీరు సెలవిస్తూ ఉండగా, మేము శిక్షణలో ఉన్న ట్రైనింగ్, ఇట్స్ ఎ ట్రైనింగ్. మేము మార్పు పొందడానికి, మేము మారడానికి, మేము నీ మార్గంలో రావడానికి మీరు ఇచ్చే ట్రైనింగ్ అని మేము నమ్ముతున్నాం. శిక్షింపబడని ఎడల కుమారుడే కాదు కానీ దుర్బీజులు అని సెలవించావు. అయినా శిక్షింపబడటం మేము ధన్యులని. అయినా మీరు మా జీవితంలో క్రమశిక్షణలోకి రావడానికి, అయినా ఒకవేళ మా జీవితాన్ని సరిచేయడానికి మీరు ఏదైనా అనుమతిస్తే అది మా సంతోషం కోసం. అలాంటి ధన్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ ప్రేమను మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. ధర్మశాస్త్రం కింద ఉండకుండా, శపించబడిన అనుభవాల్లో ఉండకుండా, దీవించబడిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా, విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం అనేటువంటి విషయాన్ని మేము గ్రహించడానికి మీరు ఇచ్చిన ఈ వాక్యానికి మీకు స్తోత్రం. వాక్యం విన్న వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కృప దయచేయండి. వారి జీవితాలు విడుదల దయచేయండి, ఆశీర్వదించి దీవించండి, కృప దయచేయండి. ఈ 2026 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. మీకే ఘనతమైన ప్రభావాలు చేస్తూ మేము ఆశీర్వదించబడిన వారు. నాయన ప్రతి శ్రేష్టమైన ఇవి, ప్రతి మంచి ఇవి, శ్రేష్టమైన ఇవి జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వచ్చింది కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడాలని అనకూడదని యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మీరు చెప్పారు. ప్రభువా, ఈ శోధన మేమంతటా నేనే తెచ్చుకున్నటువంటి శోధన. నీ ప్రేమను మేము అర్థం చేసుకోక, నీ ప్రేమను మేము ఎదక్క, మా ఇష్టానుసారంగా ఆలోచించి, అనుమానించి, సందేహించి లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నాం, లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నాం, లేనిపోని అవిశ్వాసంతో రోగాలు, జబ్బులు, సమస్తమైనటువంటి కీడు అవిశ్వాసం వల్ల, అపనమ్మిక వల్ల, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అపనమ్మిక అవిశ్వాసాన్ని బట్టి తెచ్చుకుంటున్నాం. వాటన్నిటి నుంచి మీరు ఈ మధ్యాహ్నకాల సమయం విడుదల ఇచ్చేయమని, విడిపించమని, ప్రతి పథకాలు ఏసునామములో తెచ్చివేస్తున్నాం, విడుదల ప్రకటిస్తున్నాం. ఆత్మకార్యాలు జరిగించమని పొందాలి. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదని సెలవిచ్చారు. విడుదల పొందామని నమ్ముతున్నాం. నీ ఆత్మ ద్వారా స్వతంత్రం, నీ ఆత్మ ద్వారా విడుదల పొంది ఉన్నామని నమ్ముతాం. నీకే స్తోత్రం వందనాలు చేపిస్తుంది. ఈ వాక్యమైన ప్రతి ఒక్కటి మీరు దీవించి ఆశ్రయించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం అలాగే ప్రార్థనలో ఉంటాం.